ఎటు చూసిన ఆలయాలు, అడుగడుగున సనాతన ధర్మం ప్రతిబింబించే నగరం ఉజ్జయిని. భక్తుల బాధలను ఇట్టే పరిష్కరించే అరసిద్ధిమాత గడ్కాళిక దేవి అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాలలో 9వ శక్తి పీఠం ఉజ్జయినిలో వెలిసిన మహంకాళి అమ్మవారు. ఉజ్జయిని నగరంలో సతీదేవి యొక్క పైపెదవి పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. అయితే కొన్ని కథనాల ప్రకారం అమ్మవారి కుడి చేయి పడిందని చెప్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో కొలువుతీరి ఉన్న మహంకాళేశ్వర జ్యోతిర్లింగం మహంకాళి అమ్మవారి శక్తిపీఠం. అజ్ఞానం, చీకటి, శత్రుభయాలను పోగొట్టే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మహంకాళి రూపంలో ఉజ్జయినిలో కొలువు తీరిన గ్రహకాళికగా పూజలు అందుకుంటుంది. పూర్వం ఉజ్జయిని నగరాన్ని అంధకాసురుడు అనే రాక్షసుడు పాలిస్తుండేవాడు. ఆ రాక్షసుడికి ఒక వరం ఉంది. యుద్ధరంగంలో నేల మీద పడిన అతని ప్రతి రక్తపు చుక్క నుండి అంతటి శక్తివంతమైన మరో రాక్షసుడు పుట్టుకొస్తాడని బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో అంధకాసురుడు చెలరేగిపోయి సామాన్యుల దగ్గరి నుంచి మును ఋషులు చివరికి దేవతల వరకు అతని ఆగడాలకు భయపడిపోయేవారు. అతని ఆగడాలను భరించలేని దేవతలు తమను రక్షించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. దేవతల ప్రార్థనలు విన్న ఆ పరమేశ్వరుడు అతడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో నేల మీద పడిన ప్రతి రక్తపు బిందువు నుండి వేల మంది అంధకాసురులు పుట్టుకొస్తారు. ఈ పరిస్థితుల్లో పరమేశ్వరుడైన మహాకాళేశ్వరుడి ఆదేశం ప్రకారం అమ్మవారు మహాకాళిగా ఆవిర్భవించి తన నాలుకను చాచి ఆ అంధకాసురుని రక్తం నేల మీద పడకుండా తాగేసింది. ఆ తర్వాత శివుడు అంధకాసురుణ్ణి త్రిశూలం పైకెత్తి తన 3వ కన్నుతో కాల్చేస్తాడు. అయితే అదే సమయంలో అంధకాసురుడు తన ఓటమిని ఒప్పుకొని పశ్చాత్తాపంతో శివుడిని ప్రార్థిస్తాడు. ఆ పశ్చాత్తాపానికి సంతోషించిన శివుడు అతన్ని క్షమించి భృంగిగా మార్చి గడాధ్యక్ష పదవి ఇస్తాడు. ఇలా అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్తారు. అమ్మవారు గడ్కాళి మహంకాళిగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని నగరం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. పూర్వం ఉజ్జయిని నగరం కోట ఈ ప్రాంతంలో ఉండేవని చెప్తారు. కోటలోని మందిరం కాబట్టి గడ్కాళిక మందిరంగా పిలుస్తారని స్థానికులు చెప్తారు. ఈ గడ్కాళిక అమ్మవారు కాళిదాసు ఆరాధ్య దేవత. ఇక్కడే మహాకవి కాళిదాసుకు నాలుక మీద కాళికామాత బీజాక్షరాలు రాసిందని చెప్తారు. నిరక్షరాసుడైన ఒక గొర్రెల కాపరి ఈ మహంకాళి అమ్మవారి కరుణా కటాక్షాల వల్లనే కాళిదాసు మహాకవి అయ్యాడని చెప్తారు. ఆధ్యాత్మిక మతపరమైన కొన్ని సంఘటనలు నుంచి విన్నప్పుడు ఈ సంఘటనలకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రాన్ని చూడాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అలాంటి ఆసక్తి కలిగించే ఘటనే ఈ కాళిదాసు జీవితంలో జరిగింది. అదే అమ్మవారితో ముడిపడిన సంఘటన. కాలుడు అనే ఒక గొర్రెల కాపరి అనుకోని పరిస్థితులలో మహారాజుకి అల్లుడవుతాడు. అమాయకుడైన కాలుడు తన అదృష్టానికి ఎంతగానో మురిసిపోతాడు. అయితే తాను పండితుడనని భావించి మహారాజు కూతురు తనను వివాహం చేసుకుందనే విషయం కాలుడికి తెలుస్తుంది. తాను పండితుడని కాదని తెలిసిన భార్య కన్నీటి పర్యంతం కావడాన్ని చూడలేకపోతాడు కాలుడు. తనకు తెలియకుండానే ఒక ఆడపిల్ల మనసును కష్టపెట్టానని తెలిసి ఎంతగానో బాధపడతాడు. అమాయకంగా కాళికాదేవి ముందు కూర్చొని తనకు జ్ఞానభిక్ష పెట్టమని, తన భార్య మనసు కుదుట పడేలా చేయమని కోరుతాడు. తన మనసులోని కోరికను తీర్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంటాడు. ఆయన నిస్వార్థమైన భక్తికి అమాయకత్వంతో కూడిన అలకకు కరిగిపోయిన కాళికాదేవి ప్రత్యక్షమై కాలుని నాలుక మీద బీజాక్షరాలు రాస్తుంది. దాంతో కాలుడు మహాపండితుడై మహాకవి కాళిదాసుగా కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తాడు. గడ్కాళిక ఆశీర్వాదం వల్లే అతడికి అపూర్వమైన కవితా శక్తి అబ్బింది. కాళికామాతను పూజించడానికి ఒక స్తోత్రాన్ని కూడా రచించాడు. అదే జగత్ ప్రసిద్ధమైన శ్యామలా దండకం. ఈ సూత్రాన్ని ఉజ్జయినిలో ప్రతి ఏటా నిర్వహించే కాళిదాసు సమారోప కార్యక్రమంలో ఈ దండకాన్ని తప్పనిసరిగా పఠిస్తారు. ఆ మహాశక్తి మహాకాళిగా మారి ఉజ్జయిని నగరాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ సరస్వతి మధ్యలో మహంకాళి అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. అమ్మవారు శిరస్సు వరకు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖం అంతా సింధూరం పులుముకుని నాలుకను బయటకు చాచుతూ ముత్యాల్లాంటి పళ్ళ వరుసతో విశాలమైన నల్లని నేత్రాలతో తల మీద చంద్రవంకతో కిరీటంతో దేదీప్యమానంగా అత్యంత ప్రకాశవంతంగా కనబడుతుంది.
అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించుకుంటారు భక్తులు. ఇక్కడ తాంత్రిక పూజలు ఎక్కువ జరుగుతాయని, అఘోరాలు తరచుగా పూజలు చేస్తారని చెప్తారు. అందుకే ఈ శక్తిపీఠానికి తాంత్రిక శక్తిపీఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి ఆలయ నిర్మాణం ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదు. కానీ మహాభారత కాలంలో నిర్మించారని ప్రజల యొక్క నమ్మకం. ఈ ఆలయం మహాభారత కాలంలో నిర్మించినప్పటికీ అమ్మవారి విగ్రహం మాత్రం సత్యయుగం నాటిదని చెప్తారు. హర్షవర్ధన రాజు ఈ ఆలయానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్టుగా ఆధారాలు చెప్తున్నాయి. తర్వాత చాలా కాలానికి గ్వాలియర్ రాజు ఈ ఆలయానికి మరమ్మతులు చేయించారు. ఏడాది పొడవునా ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో యజ్ఞాలు, పూజలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి.